तेलंगाना दिख न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर के म्यूनसिपल ऑफिशियल्स ने पर की विकाराबाद जिला में मारी रेड। बताया गया कि 15 अगस्त के चलते हुए फास्ट फूड सेंटर्स पर किया गया दावा म्यूनसिपल स्टाफ ने ख़राब चिकन से मुख्तलिफ दुकानों में पाया। बताया गया कि चिकन और मटन शॉप्स में आधी से रेड के दौरान बताया गया कि गैर मियारी चिकन और मटन फराम किया जा रहा था। इस सिलसिले में वेंकटैया पर म्यूनसिपल कमिश्नर ने मीडिया से बात भी की। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। పిల్లలు బాగా ఇష్టం చేస్తూనే ఉంటాం. 500 ఇస్తున్నాడు కాదు మేము 500 ఇస్తున్నాం దేశంలో మన नीचे दिखा दे दिखाओ बस ఒక్కొక్కసారి టేస్టీ సాల్ట్ కానీ వాడితే పిల్లలు బాగా ఇష్టం నడుపుతామండి. अच्छा है आज बनवता वक्त लाइट టేస్టింగ్ సాల్ట్ పెట్టి ప్లాస్టిక్ పెట్టిన వారిని స్టీల్ ప్లేట్లు పెట్టామని చెప్పి టేస్టింగ్ సాల్ట్ పెట్టుకున్నాం. మీరేనా ఇందాక ఫోన్ చేసి? నేనేనా చెప్పండి సార్.
ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు గత 3 రోజుల క్రితమే ఎలాంటి మాంసాహారాలు తయారు చేయొద్దు, అమ్మొద్దు, ప్రజలకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రకటన ఇవ్వడం జరిగింది. పట్టణంలో అక్కడక్కడ కొంతమంది దృష్టిలోకి వచ్చినా కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ కొంతమంది మాంసము ఆహార పదార్థాలు అమ్మడం జరుగుతూ ఉంది. వారిపైన ఈరోజు ప్రజలు కూడా కోరేది ఒకటే, ఎవరు కూడా మాంసాహారాలు పరిశుభ్రమైన మాంసాహారాలు స్వీకరించాలి, కానీ నిషేధం విధించిన రోజు మాత్రం అమ్మడానికి వీల్లేదు. మిగతా రోజులు అమ్మినా కూడా అవి శుభ్రమైన ఆహారాన్ని, మాంసాహారాన్ని తయారు చేసిన వాళ్ళే ద్వారానే అమ్మాల్సిందిగా ప్రజలతో కోరుకున్నా. నెక్స్ట్ వీళ్ళు వ్యాపారస్తులు కూడా గమనించాల్సింది ఏంటంటే, అది నిజంగా బతికింది, మంచి ఆరోగ్యవంతంగా ఉన్న మాంసము ఉత్పత్తి చేసే వీళ్ళు ఈ జంతుజాలను కూడా, మన గొర్రెలు కానీ మేకలు కానీ, ఆరోగ్యవంతమైన మేకల్ని, ఆరోగ్యవంతమైన గొర్రెలను అది కోసి ప్రజలకు అందించాల్సిందిగా నాకు కోరుతా ఉన్నా. నెక్స్ట్ ఈ బాయిలర్ కోళ్ళు కూడా చాలా రోగాలతో కూడుకొని ఉంటాయి, అటువంటి కూడా జాగ్రత్త వహించాలి. ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాట ఆడొద్దు, వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా